26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. శ్రీరామ జయం. ద్వాదశి ఒక ప్రత్యేకమైన వ్రతం. ఏ నెలలో అయినా ద్వాదశి ఉన్న రోజున ప్రత్యేకమైన ఈ వ్రతాన్ని అనుసరించాలి. ఏంటి ఈ వ్రతం? భోజన వ్రతం. అలా కూడా ఒక వ్రతం ఉంటుందా? ప్రతి 15 రోజులలో ఒకరోజు విశేషంగా భోజనం కోసమే కేటాయింపబడినటువంటి వ్రతం ద్వాదశి వ్రతం. దశమి నాటి రాత్రి ఉపవాసం, ఏకాదశి అంతా ఉపవాసం, మరుసటి నాడు అంటే ద్వాదశి తిథి ఉన్న రోజు మధ్యాహ్న సమయం 2 గంటలు దాటకంటే పూర్వం భోజనం చేయాలి. ఇది ఒక వ్రతం. ఒక్కరు భోజనం చేయకూడదు. ఇది ఈ వ్రతానికి ఉండే ముఖ్యమైన నియమం. పక్కన ఇంకెవరైనా ఒకరిని చేసుకొని అనంతరం భోజనం చేయాలి. ఏకాదశి వ్రతం అనంతరం చేసేటటువంటి భోజనంతో కూడుకున్న ఈ పార్వణ అన్న పేరు గల ద్వాదశి భోజన వ్రతం ఎలా చేయాలి అంటే, ఒక్కరు భోజన వ్రతం చేయకూడదు, పక్కన ఇంకొకరిని చేసుకోవాలి. పంక్తి భోజనం చేయాలి. ఇందులో ఆ పదార్థాలన్నీ కూడా వడ్డించిన అనంతరం అరచేతిలో కాసింత నీరు పుచ్చుకొని ఆ పదార్థాలన్నింటి మీద కూడా చిలకరించి భోజనం పళ్ళెం విస్తరి చుట్టూరా నీరు త్రిప్పిన తర్వాత అరచేతిలో నీరు మనకై మనం పోసుకొనకూడదు. ఇంకెవరైనా ఒకరు ఆ అరచేతిలో నీరు పోసి విష్ణవే నమః అని చెప్పాలి. ఇది పుచ్చుకోవడం అని చెబుతూ ఉంటాం మనం. ఆ విస్తరి చుట్టూరా కూడా నీరు త్రిప్పి అనంతరం ఆ నీరు ఇలా తిప్పేసిన తర్వాత ఖాళీ చెయ్యి ఇలా పెడితే ఇందులో ఎవరైనా వేరే వారు నీరు పోయాలి. మనకై మనం నీరు పోసుకొని ఆ నీరు త్రాగితే అది మహాపాపము, దోషము అంటుంది సంప్రదాయం. వ్రతం పరిపూర్ణం అయినట్లు కాదు. ఇలా మరి ఒకరు ఆపోషణం దత్వా అన్న సూత్రంతో అపహ అంటే నీరు, అశనము అంటే అన్నము. ఈ అన్నం తినడం కోసం మనం స్వీకరించేటటువంటి ఈ నియమావళిలో నీరు ఇంకెవరన్నా పోయాలి. ఆ నీరు త్రాగిన తర్వాత కేశవాయ స్వహ, నారాయణాయ స్వహ నామాలు ఎలా చెబుతామో అలాగా ఈ దేహంలో ఉండేటటువంటి 10 విధములైన వాయువులలో 5 వాయువులు ప్రాణాపాన వ్యాన ఉదాన సమానములు అనే ఈ 5 వాయువులను ప్రతీకాత్మకంగా స్మరిస్తూ ప్రాణాయ స్వాహ ప్రాణాగుస్తాంజుహోమి ఇతం త్రిశపర్ణమయాచితం బ్రాహ్మణాయ దద్యాత్. త్రిసుపర్ణము చాలా గొప్పది. భోజనం చేసే సమయంలో వినాలి, తెలుసుకోవాలి అని కూడా చెబుతూ ఉంటారు. ఆ సహస్రాత్ పంక్తిం పునంతి తే సోమం ప్రాప్నువంతి బ్రహ్మమేధవా మధుమేధవా మంత్రాలు, శ్లోకాలు ఇవన్నీ పక్కన పెట్టేసి కనీసంగా సంప్రదాయంలో చెప్పి ఆచారకాండ తెలుసుకుంటూ ఆ అన్నం చుట్టూరా ఇలా నీరు త్రిప్పి ఆ ఆపోషణం పుచ్చుకున్న అనంతరం ప్రాణాయ స్వాహ మొదటగా తీసుకునే ఆ 4 మెతుకులు నేతితో తడిసినవి ఈ ధేను ముద్రతో బొటన వేలు, ఉంగరం వేలు, మధ్య వేలు ఈ మూడింటిని ఇలా కలిపి పడుకుంటే దీనికి ధేను ముద్ర అని పేరు. ఈ ధేను ముద్రతో మొదటి 5 సార్లు ఇలా 3-4 నేతితో తడిపినటువంటి అన్నం మెతుకులను పెదవులకు తాకకుండా నాలిక పైన వేసేయాలి. పంటికి తాకకుండా నమలకుండా మింగాలి. ఈ 5ంటికి ప్రాణాహుతులు అని పేరు. ఈ ప్రాణాహుతులు 5ంటిని వేసుకుంటే వీటి కారణంగా మనస్సుకు బలం చేకూరుతుంది. అప్పుడే ఇది భోజన వ్రతం అవుతుంది. ఈ దేహానికి మనస్సుకు ఆరోగ్యాన్ని చేకూర్చేదిగా మారుతుంది. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. ఈ 5 శరీరంలో ఉండేటటువంటి శక్తిని పెంచేటటువంటి 5 విధములైన వాయువులు. వీటికి మనం అందించేవే ఈ ప్రాణాహుతులు అనబడేటటువంటి 5 పదార్థ స్వరూపమైనటువంటి శక్తివంతమైనటువంటి ఈ మెతుకులు. వీటిని స్వీకరించడం ద్వారా మనస్సు బలోపేతమవుతుంది. ఏ వ్యాధి మన దరి చేరకుండా దూరంగా ఉంటుంది. ఈ ప్రాణాహుతులను వేసుకోవడమే అన్నవ్రతం, భోజన వ్రతం. అన్నాత్ భూతాన్ని జాయంతే జాతాన్యన్నేన వర్ధంతే. పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉండేటటువంటి తిథులలో ద్వాదశి నాడు మాత్రమే కాదు, ప్రతిరోజు ఈ వ్రతం చెయ్యాలి. ఇలా స్వీకరించే ఆహారం ద్వారా మనోబలాన్ని పెంచుకుందాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం.
శ్రీరామ జయం.